ఈరోజు ఢిల్లీ వేదికగా వైసీపీ ధర్నా అంటే మీరు చేసేటటువంటి ఆందోళనకు దేశంలోని వివిధ పార్టీల మద్దతు కూడా లభించింది. ఎలాగ చూస్తుంది? యాక్చువల్గా ముందైతే ఈ ఐడియా లేదు. ఎప్పుడైతే స్టేట్ లెవెల్లో చూసాం, బహుశా చరిత్రలో ఇంత ఘోరంగా పోస్ట్ పోల్ వైలెన్స్ కౌంటింగ్ తర్వాత అల్లరి ముక్కలు ఎక్కడైనా జరిగిపోతే పర్లే కానీ ఆర్గనైజ్డ్గా ఒక పొలిటికల్ పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి అటాక్స్ జరగడం, పోలీసు వ్యవస్థ పూర్తి నిర్వీర్యం కావడం, దాంతో పొలిటికల్ అటాక్స్ కాకుండా మా పార్టీ కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద, ఈవెన్ ఓటేసిన వాళ్ళ మీద, సామాన్య ప్రజల మీద కూడా విపరీతంగా పెరిగాయి. వాటి మీద ఎప్పుడైతే ఎక్కువ అయిన తర్వాత గవర్నర్ గారిని 2 సార్లు కలిసాము, అక్కడ తీసుకురావాల్సిన సార్లు తెచ్చాము, విమర్శలు చేస్తున్నాము, వాళ్లకు విజ్ఞప్తి చేశాము. ఇది మంచి కల్చర్ కాదు, ఈ ఒకసారి బీజం వేస్తే నెక్స్ట్ ఇలాంటివి ఇదవుతుందని ఇది చెప్పి, కానీ కాలేదు. ఆ దశలోనే అనిపించింది ఒక్కసారి నేషనల్ అటెన్షన్ కూడా డ్రా చేస్తే. ఎందుకంటే ఒక స్టేట్లో ఇది బేసిక్ క్వశ్చన్ ఏ స్టేట్లోనే వస్తుంది. ప్రజాస్వామ్యం నిలబడాలంటే పార్టీలు మనగలగాలి, కార్యకర్తలు ఫ్రీగా మాట్లాడగలగాలి, పని చేయగలగాలి. అందులో 40% ఓటు వచ్చింది వైఎస్ఆర్సీ. మొన్నటి వరకు రూలింగ్లో ఉన్నాం. 19లో మేము 101 సీట్లు వచ్చినప్పుడు కూడా ఎక్కడా ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ఒకటి తీసుకొచ్చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఈ రెడ్ బుక్లో పెడతాము ఒక్కొక్కరిని, 12 కేసులు తక్కువైతే నన్ను కలవద్దని వాళ్ళ కార్యకర్తలు నచ్చగొట్టారు. ఇవి తర్వాత మోటివేటెడ్ దీని కింద ఇవి జరగడం అని ఇవన్నీ కారణాలు అని అనిపించాయి. సో ఇవి అదర్ పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి, నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళ్లాలి, మొత్తం జాతీయ దృష్టికి తీసుకెళ్లగలిగితే కనీసం కంట్రోల్ అవుతుంది. ఇక్కడ ఉన్న అరాచక పరిస్థితిలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత పరిస్థితి అరాచకం ఉంది అని చెప్పడం కూడా ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. నిజంగానే బాగా స్పందించారు అదర్ పార్టీస్. దాదాపు 6-7 పార్టీలు దాకా వచ్చినట్టున్నాయి. అందులో కీ పార్టీస్ కూడా ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ లాంటి పార్టీలు వచ్చాయి. సో శివసేన, అన్నా డిఎంకే ఇవన్నీ వచ్చాయి. అలాగే మీడియా కూడా బాగా వచ్చి ఇవన్నీ చూసింది. అందుకోసం ఎగ్జిబిషన్ పెట్టాం. మేము ఏదైతే ఆశించామో అది పూర్తి సక్సెస్ఫుల్గా జరిగింది. దీని నుంచి మేము ఆశించేది ఒకటే, కొంచెం కంట్రోల్ అయ్యి ఓ ప్రశాంత పరిస్థితి వస్తే రాజకీయ పార్టీలు అన్నీ మనగలుగుతాయి. భవిష్యత్తులో ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ ఏదైతే మొదలు పెట్టారో ఇది కంటిన్యూ కాకూడదు. ఇది ఒకసారి మొదలైతే రేపు మేము వచ్చినప్పుడు మళ్ళీ మేము ఆపాలన్నా మా వల్ల కుదరకపోవచ్చు. దాన్ని ఇప్పుడు కట్టడి చేయడం అనేది అందరి బాధ్యత. ఎప్పుడైనా వాళ్ళు రియలైజ్ అవుతారని ఆశిస్తున్నాం. అంటే ఎన్నికల తర్వాత జగన్ ఏ పార్టీలతో కూడా సంబంధం లేకుండా ఒంటరి అయిపోయారు అనేటువంటి పరిస్థితికి ఈ రోజు మీకు వచ్చినటువంటి ఇతర పార్టీల మద్దతును చూస్తుంటే, అంటే కీలకమైనటువంటి సమాజ్వాదీ పార్టీ కావచ్చు, లేదంటే అటు శివసేన పార్టీ, అటు తమిళనాడు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళ మద్దతు చూస్తుంటే, అంటే ఒంటరి కాదు, ఎప్పుడు ఆప్షన్ ఉంది మాకు. ఎప్పుడు ఆప్షన్ ఉన్నా, ఎంత బలమైన పార్టీగా ఆప్షన్ ఉన్నా కూడా ఇండివిజువల్గా ప్రజలకు ఆన్సరబుల్గా ఉండాలంటే మనం ఒకరము ఉంటేనే బాగుంటుంది. భావసారూప్యత కలిగిన పార్టీలో పెట్టుకోవచ్చు తప్ప జస్ట్ ఎన్నికల్లో ఓట్ల కోసం అని చెప్పి వద్దనేది ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. ఈ 11-12 ఏళ్లుగా అదే నడిపాము. ఇప్పుడు కూడా అదే దీంట్లో ఉన్నాం. సో ఈ రోజుకు సంబంధించి ఒక ఇష్యూ, ఇది అన్ని పార్టీలకు సంబంధించింది. ఇది మా ఒక పార్టీకి సంబంధించిందే కాదు, ఇంకో స్టేట్లో ఇంకో రూపంలో ఉండొచ్చు. ఎక్కడైనా సరే ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మా పార్టీ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. ఎక్కడైనా ఒక పర్సెక్యూషన్ లాగా, అంటే ఒక పర్టికులర్ రాజకీయ పార్టీకో ఒక దీనికి చెందిన వాళ్ళని చెప్పి అటాక్స్ పెరిగితే దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మేము కూడా దానికి ఇది ఉంటాం. ఈ ఇష్యూ బేస్డ్ దీని మీదనే అందరిని ఇన్వైట్ చేశాం. వాళ్ళు దాన్ని ఆ పర్స్పెక్టివ్తోనే చూసి వచ్చారు అనుకుంటున్నాం. అందుకు సంతోషిస్తున్నాం. సో ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడు వచ్చినా కూడా కలుస్తాం అందరితో. ఒక చర్చ జరుగుతుంది, ఇండియా కూటమికి జగన్ దగ్గర అవుతున్నారేమో, అందులో చేరుతారేమో. లేదు, ఇప్పుడు దీనికి బీజేపీ, కాంగ్రెస్తో సహా అందరినీ పిలిచాం. బీజేపీ అధ్యక్షుడిని మా ఎంపీలు కలిశారు, అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడిని కలిశారు, ఖర్గే గారిని కలిశారు, నడ్డా గారిని కలిశారు, రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ ఈ జరుగుతోంది, ఈ వాస్తవాలు చూడండి అని చెప్పడానికి వాళ్ళతో సహా అందరినీ పిలిచారు. రాగలిగిన పార్టీలు వచ్చారు, రాజకీయ దృష్టితో చూసిన వాళ్ళు రాలేదు. వాళ్ళ పరిమితులు వాళ్ళకి ఏమున్నాయో తెలియదు. లేదు, ఇష్యూని చూసి ఇది ఎవరైనా ఖండించాల్సిందే అనుకునే వాళ్ళు వచ్చారు. అది మాకు సంతోషం. భవిష్యత్తులో కూడా ఇష్యూ ఇలాంటిది ఏదైనా ఉంటే అందరూ సంఘీభావంగా, ఒక సంఘటితంగా ఉంటేనే ఇలాంటి ట్రెండ్స్ ఆపొచ్చు అనేది మా ఆశ.